వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ వ్లాగ్స్. టుడే మన రెసిపీ వచ్చేసి ఎగ్ పుల్స్. ఎగ్ పుల్స్కి ముందుగా మనం ఎగ్స్ బాయిల్ చేసుకొని ఆనియన్స్ని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో ఎగ్స్ని చిన్న చిన్నగా ఇలా ఘాట్లు పెట్టేసి అందులో ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చే వరకు అటు ఇటు ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది. మిగతా ఎగ్స్ అన్నీ కూడా అలానే వేసుకోవాలి. ఎగ్స్ కలర్ వచ్చే వరకు కొంచెం అటు ఇటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనం ఈ ఫ్రై అయిపోయిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మళ్ళీ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ని, 2 టొమాటోస్ అండ్ ఒక 4-5 కాజు వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా మన కన్సిస్టెంట్కి సరిపడా మిడిల్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాక అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా, 2 గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసుకొని కాసేపు ఫ్రై చేయాలి. అయ్యాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని అందులో వేసేసేయాలి. అది కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక అందులోనే కాస్త అది కొంచెం ఇలా మగ్గాక, టమాటా ప్యూరీ మగ్గాక అందులోనే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అది కొంచెం మగ్గాక దాంట్లో మళ్ళీ కొంచెం పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. కాసేపు ఫ్రై అయ్యాక అందులోనే మళ్ళీ మన కన్సిస్టెంట్కి సరిపడా కొంచెం చూసుకొని పెరుగు వేసుకోవాలి. మొదటగా పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగుతో కాసేపు కుక్ అయ్యాక కన్సిస్టెంట్కి సరిపడా కొంచెం వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకొని మొత్తం ఇలా కలిపేసి కాసేపు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లో మగ్గాక కొద్దిగంతగా కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని కలపాలి. బాయిల్ అయిన ఎగ్స్ని కూడా వేసుకొని కసూరి మేతి అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసాక ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పుల్స్ రెడీ.